హాయ్ ఎవ్రీవన్, నేను ప్రస్తుతం మచిలీపట్నంలోని పోర్ట్లో ఉన్నాను. దీన్ని బందర్ పోర్ట్ అని అంటారు. మీకు చూస్తే బందర్ పోర్ట్ అనేది పూర్తిగా ధ్వంసమై ఉంది. కనిపిస్తుంది కదా, ఇదండి. సుమారు ఒక 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ కోటని కట్టించారు. 2 అంతస్తులుగా ఉండే కోట ధ్వంసమై పూర్తిగా ఇలా మిగిలిపోయింది. ఇది ప్రస్తుతాన్ని దీన్ని ఎవరు సంరక్షించట్లేదు. లోకల్గా ఎవరైతే పీపుల్ ఉన్నారో వారు ఇది చిన్న చిన్న అవసరాల కోసం వాటికి ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇది మచిలీపట్నానికి సుమారు ఒక 4 కిలోమీటర్ల అవతల వేరే ప్రాంతంలో నిర్మించబడి ఉంది. ఇది కనిపిస్తుంది కదండి, ఇది. నేను మీకు పూర్తిగా గదులన్నీ చూపిస్తాను, కోట ఏ విధంగా ఉందనేది. ఇదండి లోన ఈ విధంగా ఉంది. పోర్టు పూర్తిగా ధ్వంసమై ఉంది. ఇనుముతో చేసిన అడ్డంగా ఉన్న కమ్మీలు కూడా పూర్తిగా ధ్వంసమైపోతున్నాయి. పైన ఏమి లేదు, టాపు 2 అంతస్తులో ఉండేది పూర్తిగా ధ్వంసం అయిపోయి ఈ విధంగా మారిపోయింది. కదండి, ఇది ఈ విధంగా ఉంది. కిటికీ చూడొచ్చు, ఇది బందర్ పోర్ట్ యొక్క కిటికీ. అదే బయట నుంచి వచ్చే కిటికీ. ఇవన్నీ ద్వారాలు, ఇంకో గది నుంచి ఇంకో గదికి ఉపయోగించినటువంటి ద్వారాలు. ఇది పూర్తిగా ఇటుకలతోనే నిర్మించారు. మీకు గమనించవచ్చు, ఇది పూర్తిగా ఇటుకలతోనే నిర్మించి ఉంది. ఇది దాదాపుగా ఒక 50 గదుల వరకు ఉంటుంది ఇట్లా ఈ ప్రాంతం అనేది. ఇది మధ్యలో ఉన్న విశాలమైన భాగం. ఇది కూడా చూడొచ్చు మీకు. కోట అనేది పూర్తిగా ధ్వంసమైనప్పటికీ గోడలు అనేవి అలాగే నిలబడి ఉన్నాయి. ఇవన్నీ గదులు. మనకి రజనీకాంత్ తీసిన ఒక సినిమాలో బ్రిటిష్ అధికారి వాళ్ళ ఇంటి లోపల ఏ విధంగా ఉంటుంది అనేది కనిపిస్తూ ఉంటుంది. నాకు కూడా ఆ విధంగానే కనిపిస్తుంది ఇది.